ఎటువంటి కల్మషం లేని వారు యాదవులని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. విశాఖ యాదవ సంఘ అధ్యక్షులు బనికావ రామారావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. యాదవ సోదరి సోదరుల కుటుంబ సభ్యుల ఆత్మబంధువుల ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులు వహించిన పెద్దలు, సీనియర్ నాయకులు, ఒక అధ్యాపకుడిగా అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్. విశాఖ యాదవ సంఘ అధ్యక్షులు బర్నికాన రామారావు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ యాదవ కుటుంబాల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే రాజు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో 435 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, సుమారు 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇనార్బిట్ మాల్, ఐటీ టవర్స్, కన్వెన్షన్ సెంటర్ తీసుకురావడం జరిగిందని కేకే రాజు అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు 15,000 నుంచి 18,000 మంది వరకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలి అంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందమూరి లక్ష్మీ పార్వతి, రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. విమర్శతో ఇచ్చే వృద్ధాప్యపెన్షన్లు వయసుని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి కుదించి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు చేసే పెట్టిన మొదటి సంతకం నుంచి ఈరోజు కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం గురించి అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మనందరం కూడా రాజకీయ నాయకులు, నేను కావచ్చు, మిగతా పార్టీలు కూడా కావచ్చు, మహాత్మా గాంధీ గారి జయంతికో వర్ధంతికో, అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో, జ్యోతిరావు పూలే గారి జయంతికో వర్ధంతికో, ఈ మహనీయుల యొక్క వర్ధంతికి, జయంతులకి మనం చాలా రకాల నీతి వాక్యాలు మాట్లాడుతుంటాం. కానీ ఆ మహనీయుల యొక్క ఆశయాలను, ఆలోచనలను అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది, ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం. చదువు ద్వారా మాత్రమే కులానికి, మతాలకి, పార్టీలకు అతీతంగా ధనిక అనే తేడా లేకుండా గౌరవాన్ని, విలువని తీసుకొచ్చి సమాజంలో మనల్ని ఉన్నత శిఖరాలు చేర్చేది విద్య మాత్రమే అని ఈ దేశంలో 29 రాష్ట్రాలను కూడా గుర్తించి మొదటిసారి ఈ దేశంలోని విప్లవాత్మకమైన విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.